డైలీ టేస్ట్ డైలీ. రైట్, మన దగ్గర గ్లోబల్ సిటీలో భాగంగా మంత్రి కొండా సురేఖ ఉన్నారు, అటవీ శాఖ అండ్ దేవాదాయ శాఖ మంత్రి. మేడం, మీరు ఈ స్టాల్స్ అన్ని చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? గ్లోబల్ సమ్మిట్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ సమ్మిట్ని చూస్తేనే అసలు మేము మన ఇండియాలో ఉన్నామా లేకపోతే మన తెలంగాణలో ఉన్నామా ఇంకేదైనా దేశంలో ఉన్నామా అనేటువంటి ఫీల్ కలుగుతూ ఉంది. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇట్లాంటి సమ్మిట్ జరిగి ఉండదు మన భారతదేశంలో. మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఒక గోల్ పెట్టుకున్నారో 2047 సమ్మిట్ అనేది, ఆ రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అనేది, దానికి ఈరోజు ఇక్కడ బీజం పడ్డది. ఆ బీజం పడ్డ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది పెట్టుబడిదారులు ఇక్కడికి రావడము, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేము పెట్టుబడి పెడతామని ముందుకు రావడం అనేది ఆ గోల్ రీచ్ అయినట్టే ఇంకా మేము. ఎందుకంటే ఎకనామికల్గా ఇది మరి అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్గా మనకు ఇది యూజ్ అవ్వాలని మనం అనుకున్నాము. దీంతో ఎకనామికల్గా పెట్టుబడి వచ్చినప్పుడు మనకు రెవెన్యూ పెరిగినప్పుడు మనం ఒక దేశంలోనే మొదటి స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి అన్ని రంగాల్లో, ఒకటే రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో చాలా బాగా సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే డిపార్ట్మెంట్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? స్టాల్స్ ఏమన్నా ఏర్పాటు చేశారు? మా వాళ్ళు ఎక్కడైనా పెట్టి ఉంటారని నేను చూడలేదు. నేను రేపు మార్నింగ్ మాత్రం మాది డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్లో మా వ్యూ ఏంటనేది మేము చెప్తాం. మాట్లాడదలుచుకున్నారు ఈ 2 రోజుల సదస్సులో మీరు మాట్లాడే అవకాశం? మాట్లాడడం ఎవరికి లేదండి, అందరూ కూడా ఈ జనరల్గా ఇట్లా డిస్కషనే బాగుంది, టేబుల్ డిస్కషనే ఉంది. నాది రేపు రూమ్ నెంబర్ 3లో మార్నింగ్ 10 o'clock నుంచి ఉంది. చివరగా ఈ 4th సిటీని చాలా మంది ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ 4th సిటీ అంటే అన్నదమ్ముల సిటీ, 4 అన్నదమ్ముల సిటీ అంటారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు దీన్ని చూస్తుంది? వాళ్ళకి ఎట్లుంది అని అంటే కళ్ళు మండుతున్నాయి, కడుపులో కుత ఉడుకుతుంది. వాళ్ళు ఏదంటే కక్కేటట్టు లేరు, మింగేటట్టు లేరు. ఏదో ఒకటి కాల్చి బట్ట మీదేయాలి. అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే ఇంట్లో భాగస్వాములు కావాలి. ఈరోజు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ వచ్చాడు అంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి వచ్చాడు. ఇది పార్టీ కార్యక్రమం కాదు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. అంటే విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి ఏది చేసినా కూడా అది చెడుగానే కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని ఇట్లాంటివి పెట్టి డబ్బులు సంపాదించి వాళ్ళు అక్రమాలు చేశారు కాబట్టి మమ్మల్ని కూడా ఆ చూపుతో చూస్తూ ఉన్నారు. దాంట్లో తప్పు పట్టేదేం లేదు. వాళ్ళ కళ్ళు పచ్చ కామెర్లకు పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా వాళ్ళకి అట్లనే వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అసలు ఆమెను లెక్కలోకే తీసుకోకూడదు. ఆమె ఆస్తుల కోసం అన్నను తండ్రిని వదిలేసి బయటకు వచ్చి నీతులు చెప్తే ఎవ్వరు కూడా నమ్మరు. ఆమె మాటను అసలు లెక్కలోకే తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇది అసలు హైదరాబాద్లో ఉన్నామా విదేశాల్లో ఉన్నామా అన్నటువంటి అభిప్రాయాన్ని అటు సీతక్క కానీ అదేవిధంగా కొండా సురేఖ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా బట్టగాల్చి మీద వేస్తాయి తప్ప ఇట్లాంటి సదస్సులు గతంలో ఎన్నడూ కూడా చేయలేదు. అంత సాహసం మేమే చేశాం అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాగర్తో నరేంద్ర, GT న్యూస్, గ్లోబల్ సమ్మిట్ నుంచి.